అయితే అడిగారు. వాటర్లో కూలింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రొయ్యలు మట్టిలోకి వెళ్తున్నాయి సార్, అలాగే మట్టి బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి పాండ్లో అని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఈ వింటర్ సీజన్లో వాటర్ టెంపరేచర్ అనేది మాక్సిమం 22 నుండి 25 డిగ్రీస్ వరకు ఉంటుంది. అంటే పైన వాటర్తో పోలిస్తే కింద వాటర్ అనేది కొంచెం వెచ్చగా అనేది ఉంటుంది. అందుకే రొయ్యలు మాక్సిమం కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి బాటమ్కి. అదే విధంగా వాటర్ అనేది బాటంలోనే వెచ్చగా ఉంటుంది కాబట్టి మాక్సిమం శ్రింప్స్ అనేవి ఫీడ్ తినడానికి కింద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో ఈ విధంగా ఫీడ్ అనేది సరిపోని పక్షాలలో అవి ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది చేస్తాయి బాటమ్ని. సో అందుకే వాటర్ అనేది ఎక్కువగా మట్టిగా అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రైతులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే వాటర్ డెప్త్ అనేది 4 నుండి 5 ఫీట్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే రోజు నైట్ టైం వచ్చేసి చెరువు యొక్క మధ్య భాగంలో 2 కేజీల వరకు ఆక్సిజన్ టాబ్లెట్స్ అనేవి ఇవ్వాలి. దాంతోపాటు రోజు మార్చి రోజు అగ్రికల్చర్ లైమ్ అనేది అప్లికేషన్ చేసుకోవాలి పర్ ఎకరికి ఒక బ్యాగ్ చొప్పున. అలాగే ఫీడింగ్ రేషియో అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మీ పాండ్లో బయోమాస్ ఎంత ఉంది, దానికి తగ్గ ఫీడ్ వెళ్తుందా లేదా అని చూసి అండర్ ఫీడింగ్లో ఉన్నట్లయితే ఫీడ్ రేషియో అనేది పెంచుకోండి. సో ఇలా చేసుకున్నట్లయితే ఈ సమస్య అనేది మ్యాక్సిమం రాకుండా ఉంటుంది. హలో అండి,